ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు విదర్భ నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరులో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏలూరు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కడప, బాపట్ల, నంద్యాల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ఇక పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాగర్ ద్వారా. సాగర్, ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది కదా, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఏపీలో వాతావరణ పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయని చెప్పొచ్చు. అంటే విభిన్న వాతావరణ పరిస్థితులు కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే వెల్లడించింది. ప్రధానంగా ద్రోణి ప్రభావం అధికంగా ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఇదే క్రమంలో ఈ ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన అలాగే ఈదురుగాలులు ఒక మోస్తారు లేదంటే అధిక వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి తెలియజేసింది. దీంతో ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఇటు రాయలసీమలోని అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి ప్రాంతాల్లో కూడా వాతావరణం కూడా ఇప్పటికే మబ్బులు, మేఘావృతంతో కూడుకున్న పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేసింది. అలాగే తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రధానంగా ఈ ద్రోణి ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉన్నందున కొన్ని ప్రజలకి సూచనలు కూడా జారీ చేసింది. అంటే ఇక్కడ మైదాన ప్రాంతాల్లో కానీ లేదంటే రైతులు కానీ పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఎత్తైన చెట్ల కింద ఉండవద్దు. అలాగే ప్రధానంగా ఏదైనా అంటే అనుకోకుండా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాతావరణ పరిస్థితులు మారిపోతాయి, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఇటు రైతులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ప్రధానంగా కూడా సాంకేతికతంగా కూడా అంటే ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే పిడుగులు పడతాయో ఆ ప్రాంతాలను గుర్తించి వెంటనే మొబైల్ కి అలర్ట్స్ జారీ చేస్తుంది. ఇదంతా కూడా టెక్నికల్ గా సాంకేతికత ఉపయోగించుకుంటూ కొన్ని ప్రభుత్వ సంబంధించిన బిఎస్ఎన్ఎల్ కావచ్చు లేదంటే మరికొన్ని సంస్థలు, టెలికాం సంస్థలు కావచ్చు ఇప్పటికే ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులకు సంబంధించి కొన్ని మెసేజ్లు కూడా అలర్ట్ జారీ చేస్తుంది. అంటే పిడుగులు పడే అవకాశం ఉందన్న ఒక 10-15 నిమిషాల ముందుగానే ఇలాంటి మెసేజ్ వస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్నవారు ఏదైనా వాతావరణ పరిస్థితులు మారుతాయనుకుంటే కాంక్రీట్ బిల్డింగ్స్ కానీ లేదా ఇళ్లలోకి వెళ్ళాలని కూడా సూచించారు. మరొక విషయం కూడా కొన్ని ప్రాంతాలంటే ఈ వాతావరణ ప్రభావంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల అలాగే సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి ఇటు ఐఎండీ తెలియజేసి ప్రధానంగా కూడా ఈ ఏదైతే చెట్ల కింద ఉండకూడదు, అలాగే ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్స్ సమీపంలో కూడా వెళ్ళవద్దు. అలాగే హై టెన్షన్ వైర్స్ ఉంటాయి, ఆ వైర్స్ ఉన్న ప్రదేశాలకు కూడా వెళ్ళవద్దు. అలాగే ప్రధానంగా ఎక్కడైనా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసింది. గాలి వాతావరణం ఉన్నప్పుడు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇటు జిల్లా కలెక్టర్లకు కూడా మెసేజ్ పంపించింది. సో విభిన్న వాతావరణ పరిస్థితుల్లో అనేక చోట్ల వాతావరణం ఇప్పటి వరకు అయితే ఎక్కువ ఎండ ఉధృతితో ఉన్న వాతావరణ పరిస్థితులు కొంచెం మారాయని చెప్పొచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షాలు కానీ లేదంటే వాతావరణం అయితే చల్లబడింది అయితే చెప్పొచ్చు.